మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 ఈ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 యొక్క ఇంటర్ప్రిటేషన్ని వైడెన్ చేసింది. ఆర్టికల్ 21 ఈజ్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ ఒక వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని హరించాలి అంటే దే కెన్ డూ సో ఓన్లీ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఒక మినిస్టర్కి నచ్చలేదని చెప్పి ఎవరినో జైల్లో తోసేస్తానంటే కుదరదు, అది లా ప్రకారమే జరగాలి, ప్రొసీజర్ ప్రకారమే జరగాలి అని దాని అర్థం. బట్ వాట్ ఇఫ్ ద లా ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ఫెయిర్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాఫిక్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ రూల్ ఫాలో అవ్వకపోతే 10 లక్షల రూపాయల జరిమానా అని చెప్పామనుకోండి, దాని పరిస్థితి ఏంటి? సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లాలో ఉన్న ప్రొసీజర్స్ ఫాలో అవ్వడమే కాదు, లా ఉండడమే కాదు, ఆ లా షుడ్ ఆల్సో బీ ఫెయిర్, ఈవెన్ ద ప్రొసీజర్ షుడ్ ఆల్సో బీ ఫెయిర్ అని సుప్రీంకోర్టు చెప్పి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా యొక్క స్కోప్ని వైడెన్ చేసి దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాగా ఇంటర్ప్రెట్ చేసింది ఈ కేసులో. అలా ఆర్బిటరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి కూడా ప్రొటెక్షన్ కల్పించింది.